అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? ఇడ్లీ. బాయిల్డ్ ఎగ్ ఇప్పుడు ఇచ్చేస్తారా? బాయిల్డ్ ఎగ్ కూడా ఇప్పుడు ఇచ్చేస్తారా? మెనూ బోర్డు ఎక్కడ? లోపల ఈడ పెట్టండి ఎక్కడన్నా. చిన్న సైజ్ చేపియండి. ఈడ పడుతుంది, ఈడ పడుతుంది. రాపిచ్చేసి పెయింట్ చేయించండి, పెయింట్ చేయించండి. ఒక గోడలు ఆడనే పెయింట్ చేయించచ్చు, ఏమి ఇబ్బంది ఏమో. ఎందుకంటే మనకు మెనూ అనేది ఈడ రాపియండి. వస్తాను నేను మళ్ళా 10-15 రోజుల్లో. ఈడ రాపియండి, ఇది సరిపోతుంది చూడు. ఎందుకంటే అది ఇది గుర్తుంటుంది. ఆయిల్ గీల్ కొంచెం ఎక్స్పైరీ డేట్ జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెష్గా తెచ్చుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. లోపలికి వస్తా నేను. మీరు ఒకరిది పెట్టకూడదు. లేదు, అట్లా ఒప్పుకోకూడదు. ఒక మతంది ఒక అది ఉండకూడదు. 3 పెట్టాలా, అది కరెక్ట్ కాదు. ఎస్సీ హాస్టల్లో మనకు ఆల్ కమ్యూనిటీస్ వస్తాయి. ఎంత ఉంది మనకు పర్సెంటేజ్? 76 ఎస్సీ, 24 ఆల్ అదర్ క్యాస్ట్ ఉంటుంది కదా, ఆల్ రిలీజియన్ ఉంటుంది. అప్పుడు మనం ఒక్కరిది పెట్టకూడదు. తీపిచ్చేయండి, అది తీపిచ్చేయండి. తీపిచ్చేసి 3 పెట్టండి. మొత్తం 3 రావాలా. మనకు 3 మతాలు మనకు ముఖ్యం, ప్రధానం. ఈడ 3 మతాలకు సంబంధించిన మీరు పెట్టుకున్నారు. సరే, అట్లా కాదు, నేను పెట్టుకోవద్దని చెప్పట్లే. 3 పెడితే అది మంచి మనకు. ఎందుకంటే ప్రైవేట్ హాస్టల్, మన గవర్నమెంట్ హాస్టల్స్లో అన్ని మతాలకు సమానంగా అందరికీ కొంచెం విలువ ఇవ్వాలి. మనం ఏంటంటే ఎక్కడైనా సరే 3 మతాలవి పెట్టండి, బాగుంటుంది, అందరినీ గౌరవించినట్టు ఉంటుంది. మనకు హిందూ, ఇస్లాం, ముస్లిం, క్రిస్టియన్, ఈ 3టికి సంబంధించినవి ఆ 3 ఉండే ఫోటోలు ఇండివిజువల్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. మొత్తానికైతే ఒకటైతే పెట్టండి. అది అన్ని హాస్టల్లో చేయండి మేడం. అన్నీ బాగున్నాయా? సంతోషమేనా ఇక్కడ ఉండేదానికి? లంచ్కి వస్తారంతా? మెనూ బోర్డు ఇప్పుడు రేపు బయట రాపిస్తున్నారు. ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఎగ్స్ ఇస్తున్నారు వారానికి 4. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఐడియా ఉందా? ఎన్ని పీసెస్ వస్తాయి? వేస్తూ ఉంటారా? ఇబ్బంది ఏం లేదా? బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం 2 కర్రీస్ ఇస్తారా? పప్పు ఒకటి, ఒక వెజిటబుల్ కర్రీ ఒకటి, అట్లా రావాలా? రసమా? రసం లేదే, రసం లేదు కదండి మనకు. రసం లేదే. అంతేనా? ఎర్ర నీళ్ళ ఒక్క పూటే రసం ఉండేది. రసం రోజు రసం ఇస్తున్నారు. రోజు ఒక పూటే కదా రసం ఉండేది మనకు. 7 రోజుల్లో మనకు ఉండేది రసం ఒక పూటే. మీరు పెడితే ఎందుకు తింటారు వాళ్ళు? ఇప్పుడు సాంబార్ ఉండేది సాయంత్రం పూట, రోజు సాంబార్ ఉండేది మనకు. మధ్యాహ్నం పూట ఆదివారము చికెన్ బిర్యానీ, రైతా, గోంగూర చట్నీ వస్తుందా? ట్యూస్డే రోజు మధ్యాహ్నము గోంగూర పప్పు, వెజ్ కర్రీ, పప్పు అయితే వస్తుంది. పాలకూర పప్పు ట్యూస్డే, వెజ్ కర్రీ, బ్రింజాల్ కర్రీ వెనస్డే, థర్స్డే పాలకూర పప్పు, వెజ్ కర్రీ, ఫ్రైడే మెంతికూర పప్పు, పొటాటో కర్రీ, ఆలు కర్రీ. పప్పు నైట్ వస్తుంది, ఆలు కర్రీ వస్తుంది. ఒకటే రోజు డైలీ పప్పు తినకుండా డైలీ ఒక కర్రీ. మీరు కోఆర్డినేట్ చేస్తారా? మీరు ఏదైనా కొంచెం వద్దులే సార్ అది ఇంకోటి పెట్టండి అంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు సాయంత్రం పూట శనివారము దొండకాయ కర్రీ ఉంది. దొండకాయ ఎవరు ఇష్టపడరు పెద్దగా. సాంబార్ రోజు ఉంటుంది దాదాపు. ఒక్క సోమవారం మాత్రమే రసం ఉండేది. ఇంకా రసం మిగతా రోజులలో ఎప్పుడు లేదు. మీరు ఇష్టపడి రసమే చేయండి అంటే చేస్తారు వాళ్ళు. ఉండండి, మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. లేదు సార్ మాకు సాంబార్ చేయండి అంటే సాంబార్ చేపిస్తారు. సాంబార్ బాగుంటుందా, రసం బాగుంటుందా? సాంబార్ చేయండి. నేను మళ్ళీ వస్తా. ఒక నెల రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్ విజిట్ చేస్తాను నేను. గర్ల్స్ ఉంది, బీసీది, మీది ఎస్సీది, ఈ 2 చూస్తాను నేను ఖచ్చితంగా. ఈ మెనూ డివైడ్ కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం పెడితే నో ప్రాబ్లం. మీ ఇష్ట ప్రకారం పెడితే కష్టమవుతుంది. మీరు అడగండి అమ్మా, మెనూ బోర్డు ఈరోజు రాపియండి. మీరు ఈరోజు బయట రాపియండి ఇమ్మీడియట్గా. ఆర్టిస్ట్ని పిలిపించి రాపియండి ఇమ్మీడియట్గా.
కర్డ్ ఇస్తున్నారా మధ్యాహ్నం? మజ్జిగ ఇస్తున్నారు. మజ్జిగ సాయంత్రం. మధ్యాహ్నం కూడా ఉంటుంది సార్ మజ్జిగ. పప్పు కర్డ్ ఇవ్వాలండి. ఇప్పుడు 4 eggs ఇస్తున్నారు, మీరు 6 ఇవ్వాలా? ఓకే, నో ప్రాబ్లం. సరే, చికెన్ టైంలో ఉండండి, నేను చెప్పేది వినండి. మీరు జీఓఎంఎస్ నెంబర్ 8 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఫాలో కమ్మని దాన్ని చెప్తుంది మాకు. మీరు సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి మేము కూడా కొన్ని సరేలేబ్బా డబ్బులు అడ్జస్ట్ కావడం లేదు. 1600 వస్తుంది మీకు మంత్లీ, తెలుసాదన్నా? 53 రూపాయల 33 పైసలు రోజుకు. దాన్ని పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు రేట్లకు అనుగుణంగా అది 2023లో పెంచారు, ఇప్పుడు 2026, 3 సంవత్సరాలు అయిపోయింది దగ్గర. కాబట్టి రేట్లు మారిపోయాయి. అప్పుడు గుడ్డు 4 రూపాయలు 4.5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 6 రూపాయలు 6.5 రూపాయలు అయింది. కాబట్టి 6 గుడ్లు ఇవ్వాల్సింది 4 ఇస్తూ ఉన్నారు. సరే, మనం ఏం కాదనిలేవు. 175 గ్రాములు చికెన్ ఇవ్వాలి మీకు. అట్లాంటిది ఒక 100, 110 కొంచెం మేనేజ్ చేసుకొని వాళ్ళు ఇస్తూ ఉంటారు, కొన్ని అడ్జస్ట్ చేసుకొని. మనం కాదన్నాం లేదు దానికి. కానీ మెనూ డివైడ్ కాకూడదు. మెనూ ప్రకారం మధ్యాహ్నం కర్డ్ ఇవ్వాలా, అట్లీస్ట్ అంతా నీళ్ళ పెరుగన్న ఇవ్వాలా. నీళ్ళ మజ్జిగ కాదు, నీళ్ళ పెరుగు అండి. మనము ఈ గుడ్ల బదులు అప్పడాలు ఫ్రైలు ఇస్తాం సార్. రోజుకు ఒకరు పుట్టాలి అప్పడం, శనివారం వచ్చేసరికి అప్పడం వేయడము. అవునా? అవి కూడా లేవు మనకు మెనూలో అవి. అదే ఫుడ్ పాయిజన్ అయితే నువ్వు జైలు పోతావు, మళ్ళీ అట్లా ఇబ్బంది ఉంది నీకు అర్థం కావడంలే. మెనూ డివైడ్ వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయింది అనుకో, ఇంకంతే నువ్వు ఉద్యోగం పోతే జైలు పోతావు బా. అట్ట ఏమైనా టిఫిన్ ఏదైనా మార్చాలా? ఒక టిఫిన్ మారుస్తా, ఏదైనా మార్చాలా? మీకు ఇష్టం లేదు ఉప్మానా? ఉప్మా తీసేద్దామా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదామా ఆ రోజు? ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చలేదంటే కన్నా మీరు మళ్ళీ నేను వస్తా, 15-20 రోజులకి వస్తా. ఈ నెల లాస్ట్ లోపల ఖచ్చితంగా వస్తా. ఎగ్ ఫ్రైడ్ రైస్ మార్చి ఇంకోటి టమాటా రైస్ ఏదైనా పెడదాం. చిక్కీ వస్తుంది ఆ రోజు? అవి గవర్నమెంట్ ఇచ్చేది, వీళ్ళేం చేయలేరు. మార్నింగ్ మిల్క్ ఇచ్చారా లేదా? ఇబ్బంది సార్. 7 గంటలకు కాల్స్తే ఒక్కడు కూడా రాడు సార్. 5 చల్లారిపోతాను, వేస్ట్ అయిపోతాను. మీరు ఇవ్వండి ఒకరోజు, వాళ్ళ పరిస్థితిని బట్టి మార్చండి. ఇబ్బంది మీరు సాయంత్రం ఇచ్చినా తాగుతారు, వాళ్ళ ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం స్నాక్స్ ఉన్నాయి కదా, స్నాక్స్ సేమియా పాయసం, ఆదివారము బాయిల్డ్ చెన్నాల్ గుగ్గులు ఉంది, రాయి లడ్డు ఉంది, గుగ్గుళ్ళు ఉన్నాయి, మరమరాలు బొరుగులు మిక్చర్ ఉంది. అప్పుడు ఇవ్వండి పాలు, పొద్దున పడ్డద్దు, అప్పుడు ఇవ్వండి. 100 ml అన్న ఇవ్వండి. కాఫీ టైప్లో, టీ టైప్లో తాగుతారు వేడివేడిగా. సాయంత్రం పూట ఇవ్వండి, పొద్దున వద్దులే. సాయంత్రం కొంచెం తక్కువ వస్తాయి. 200 ml ఇవ్వలేరు, 5 మందికి 1 లీటర్ ఇవ్వాలా. కానీ వీళ్ళు అట్లీస్ట్ 10 మందికి 1 లీటర్ అన్న ఇస్తే ఏదో ఊరికట్ట టైంపాస్. స్నాక్స్ తిని తాగితే కొంచెం ఫ్రీ ఉంటారు. 7-7:30కు డిన్నర్ చేసుకోవచ్చు. అన్నీ ఓకేనా? మళ్ళీ వస్తాను నేను ఒక నెల లోపల. అప్పుడు మళ్ళీ బిల్డింగ్ మార్చమని ఏమన్నా మీరు? ఫుడ్డే నేను ఫుడ్ కమిషన్. ఇవన్నీ తెలియదు, చెప్తాం మేము. ఇక్కడెక్కడే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవండి ఇక్కడ అక్కడ. ఇది అవుట్స్కట్టే కదా ఇది. ఇక్కడెక్కడ ప్రభుత్వం ల్యాండ్స్ లేవా? అదే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఊర్లలో దగ్గర పెడతారమ్మా, కాబట్టి రెంటెడ్ బిల్డింగ్సే పెడతారు. ఇక్కడే కాదు. దూరం అవుతుంది సార్, అందుకోసం అనేసి దగ్గర ఏమన్నా. టేక్ కేర్ అమ్మా, బాగా చదువుకోండి. మీకు మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఇక్కడ పంపించారు. ఫ్రీడమ్ ఉంది మీకు బాగా. ఆ ఫ్రీడమ్ని మిస్బిహేవ్ చేసుకోకండి. ఇంకా మ్యాక్సిమం అంటే మీరు ఒక 2-3 ఏళ్ళు కష్టపడ్డారంటే చదువు అనేది మీకు ఒక్క దీనికే కాదు, ఉద్యోగాలనే కాదు, రకరకాల వ్యాపారాలు చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ తెలివితేటలు అవసరం. జాగ్రత్త చేసుకోండి, జాగ్రత్త ట్యూన్ చేసుకోండి, గోల్స్ పెట్టుకోండి. ఇవన్నీ ఇంకా మీకు చెప్పి అందరూ చాలామంది చెప్పింటారు, మీరు కూడా చూసింటారు మేము మాట్లాడేటివి. కొంచెం నేను చెప్పేది ఒకటే, మీకు ఇచ్చిన ఫ్రీడము మీ పేరెంట్స్ దాన్ని మిస్బిహేవ్ చేసుకో. ఈరోజు మీరు ఈ నుంచి వెళ్ళిపోతారు, సినిమా పోయినా అడిగేవాళ్ళు లేరు, ఏడ తిరిగినా అడిగేవాళ్ళు లేరు. కానీ అది కాదు కదా, మీ మీద ఎంతో ఇష్టంగా ధైర్యంగా మీ తల్లిదండ్రులు ఒక నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని చదువులకు ఉపయోగించండి ఈ టైం. డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, ఎంఎస్సీలు ఉన్నారు ఎవరన్నా, ఎంకామ్లు, డిగ్రీ వాళ్ళు.